హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను. నేనైతే సూపర్గా ఉన్నాను. సో ఫైనల్గా మనమైతే మన ఛానల్ అయితే మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాము. సో ఇప్పటి నుంచి మనకి కంటెంట్ అనేది ఇన్ఫర్మేషన్ వీడియోస్తో పాటు ఇంకా ట్రెండింగ్ టాపిక్స్ కూడా మనకు కంటిన్యూస్గా మన ఛానల్లో అయితే అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఇన్ని రోజులు ఎందుకు రాలేదు అవన్నీ క్వశ్చన్స్ అవన్నీ పక్కకు పెడితే సో దాని గురించి టైం వేస్ట్ చేయకుండా మనమైతే వీడియోలోకి అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో మీ అందరికీ తెలుసు, ఒక 15 days నుంచి కర్ణాటకలో ధర్మస్థల టాపిక్ అనేది అసలుకి ఘోరంగా అంటే ఘోరంగా అన్ని వీడియో ఛానల్స్లో కానీ ఏ ఆర్టికల్స్ చూసినా కానీ లేకపోతే ధర్మస్థల గుడి గురించి ఏంటి, అసలు ధర్మస్థల గుడి ఎప్పటి నుంచి ఉన్నది, లేకపోతే ఆ ధర్మస్థల గుడి పెద్ద ఎవరు, అక్కడ మర్డర్లు జరుగుతున్నాయి చాలా వరకు, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ మర్డర్స్ అంట. అన్నోన్ వ్యక్తులు ఎవరో మన బయట స్టేట్ నుంచి కానీ లేకపోతే ఎవరైనా వీళ్ళు టూరిజంకి వెళ్తారు కదా, సో వాళ్ళని చంపి సో ఆ గుడి పక్కన ఉన్న మన రివర్ కూడా ఉంటుంది, నేత్రావతి రివర్ అని చెప్పేసి, అలానే మనకి హండ్రెడ్స్ ఆఫ్ డెడ్ బాడీస్ ఉన్నాయి అని చెప్పేసి ఇదంతా న్యూస్ అనేది చాలా వరకు మనం వింటున్నాము, చాలా న్యూస్లో చూస్తున్నాము. సో దీని గురించి పర్టికులర్గా పూర్తిగా నాకు తెలిసినంత వరకు నేను తెలుసుకున్న విషయాలని మీతో షేర్ చేసుకోవడానికి అయితే ఈరోజు మీ ముందుకైతే వచ్చేసాను నేను. సో ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే మీరు అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఎవరికైతే ఏమైనా డౌట్స్ ఉన్నాయో కింద అయితే కామెంట్ చేయండి. సో మీకు తెలిసిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా కింద అయితే కామెంట్ చేయండి. ఒకవేళ నేను తప్పు చెప్తే క్షమించండి, రైట్ చెప్తే నన్ను అభినందించండి. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, కర్ణాటకలో ఇది ధర్మస్థల అనే టెంపుల్, అంటే విలేజ్ నేమ్ కూడా ధర్మస్థల. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి మనకి అందరికీ తెలుసు మంజునాథ స్వామి. సో కొన్ని ఏళ్ళ నుంచి ఉంటుందన్నమాట, చాలా హిస్టారికల్ టెంపుల్ అది. సో అలాంటి టెంపుల్కి అంత గొప్ప గుడి ఉన్నప్పుడు అక్కడ అసలు సడన్గా ఒక మనిషి వచ్చేసి గుడి మీద ఒక కంప్లైంట్ అనేది రైజ్ చేశాడనమాట. ఒక అన్నోన్ పర్సన్ వచ్చేసి మ్యాంగ్లూర్ పోలీస్ స్టేషన్లో ఇట్లా ఈ గుడిలో ఇలా జరుగుతుంది. సో ఈ నేను ఆ గుడిలో పనిచేసిన వాడిని 1995 నుండి 2014 వరకు. నేను ఒక హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ని తీసుకెళ్ళి నేను ఒక దగ్గర సమాధి పూడ్చిపెట్టాను నేను. సో నన్ను నమ్మండి అని చెప్పగానే అతను యాక్చువల్గా పోలీస్ స్టేషన్లో కూడా చాలా వరకు ఏమున్నాయనంటే, అక్కడ ఎవరైతే ఇక్కడ ధర్మస్థలలో మిస్సింగ్ అయిన కేసెస్ ఉన్నాయో ఆ కేసెస్ కూడా వాళ్ళు రికార్డ్స్లో లేవన్నమాట ప్రస్తుతానికి. యాక్చువల్గా ఇది నేను ఈరోజు రికార్డ్ చేస్తున్నాను, ఆగస్ట్ 5th రోజు నేను రికార్డ్ చేస్తున్నాను 2025. ఆగస్ట్ 4th రోజు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, అక్కడ మిస్ అయిన వాళ్ళ డాక్యుమెంట్స్ కానీ డీటెయిల్స్ కానీ ఏవి కానీ వాళ్ళు సాఫ్ట్ కాపీస్ లాగా చేయలేదన్నమాట. ఏవైతే ఉన్నాయో ఫైల్స్ ఉన్నాయో అవన్నీ కరెక్టెడ్ అయిపోయినాయి అని చెప్పేసి అన్నారంట. సో అదంతా పక్క పెడితే ఈ మనిషి వచ్చి ఇలా నేను కొంతమందిని అయితే తీసుకెళ్ళి శవాలను తీసుకెళ్ళి అక్కడ నేను పూడ్చిపెట్టాను, ఎక్కడైతే పూడ్చిపెట్టానో అవన్నీ నేను చెప్తాను. దానికంటే ముందు నాకు నా ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఇవ్వాలి మీరు, అప్పుడైతేనే నేను ఇవన్నీ చెప్తాను. సో ప్రస్తుతానికి ఈ మనిషి ఎవరు, ఈ మనిషి అసలు గుడి పైన కంప్లైంట్ ఇవ్వడానికి కారణం ఏంటి, దానికంటే ముందు మీకు ఒక 2 విషయాలు చెప్తాను నేను. సో 2003లో అనన్య భట్ అని చెప్పేసి మణిపాల్ యూనివర్సిటీ నుండి మెడిసిన్ చేస్తుందన్నమాట అమ్మాయి. సో తను పిక్నిక్ కోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చింది. సో కర్ణాటకలోని ఈ ధర్మస్థల టెంపుల్కి మా నార్మల్గా వస్తుంటారు కదా టూర్కి, అలా వచ్చిందన్నమాట. అంటే తను ఒక్కటి రాలేదు, తన ఫ్రెండ్స్తో పాటు వచ్చింది. ఒక 4-5 మెంబర్స్ ఏమో ఉన్నారు, వాళ్ళ డీటెయిల్స్ తెలియదు, బట్ ఈ అమ్మాయి గురించి చెప్తున్నాను నేను. సో తను వచ్చింది, సో దర్శనం చేసుకున్నారు అందరూ. సో తను ప్రశాంతంగా గుళ్ళో కూర్చుంది, వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం పక్కకి ఇంకా ఎక్కడ షాపింగ్ చేద్దామని చెప్పేసి వెళ్ళిపోయారు. సో తను మాత్రం టెంపుల్లోనే ఉంది, టెంపుల్లో నుంచి అక్కడి నుంచే మిస్ అయిపోయింది అనమాట. వాళ్ళ అమ్మగారు ఇక్కడ మనకి కోల్కతాలో జాబ్ చేస్తారంట. కోల్కతా నుంచి మనకి ఇక్కడ రావడానికి 2 days పట్టింది. 2 days తర్వాత తన డెడ్ బాడీ కూడా దొరకలేదు. సో ఇప్పటికీ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో కూడా నేను తన పేరు ఎందుకు తీసుకొచ్చానంటే, ఎవరైతే అన్నోన్ పర్సన్ వచ్చి కంప్లైంట్ ఇచ్చాడో, కంప్లైంట్ ఇవ్వగానే వాళ్ళ మదర్ పేరు అనన్య భట్, వాళ్ళ మదర్ పేరు సుజాత అనమాట. సో సుజాత గారు వచ్చేసి ఇమీడియట్గా నాకు కనీసం అంటే వాళ్ళ కూతురు పైన ఆశలు వదిలిపెట్టేసుకుంది. ఎలాగో కూతురు పైన ఆశలు వదిలిపెట్టేసుకొని నాకు కనీసం నా కూతురు హస్తికలైనా ఇవ్వండి, ఒకవేళ దొరికితే ఆ హస్తికలైనా తీసుకెళ్తాను నేను అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ స్టాండింగ్లోకి వచ్చిందనమాట. సో ఇదొక కేసు. అండ్ 2012లో తీసుకుంటే సౌజన్య ధర్మస్థలిలోనే ఉంటుంది. కాలేజ్కి వెళ్ళి వస్తూ బస్ దిగింది, తను మిస్ అయిపోయింది అనమాట. మిస్ అయిపోయిన తను 2 days తర్వాతకి నేత్రావతి రివర్ పక్కన డెడ్ బాడీగా ఉందనమాట. సో అప్పుడు గ్రామస్తులు అందరూ వెళ్ళి చూస్తే ఫారెన్సిక్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే తన పైన ఫిజికల్ అసాల్ట్మెంట్ అయితే జరిగింది, అత్యాచారం అయితే జరిగిందని చెప్పేసి అయితే ఫారెన్సిక్ రిపోర్ట్లో అయితే ఉంది. జస్టిస్ ఫర్ సౌజన్య అని చెప్పేసి ఇప్పటికీ ధర్మస్థలలో బోర్డులు అయితే ఉన్నాయన్నమాట. తన గురించి జస్టిస్ చేయాలని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ అయితే ఎక్కని మెట్టు లేదు, కొట్టని డోర్ లేదనమాట జస్టిస్ కోసము. సో అంత ఘోరంగా ట్రై చేశారు, బట్ ఫైనల్గా ఏం జరిగిందంటే ఎవరో అమాయకుల్ని తీసుకొచ్చేసి జైల్లో పెట్టేశారు పోలీసు వాళ్ళు అయితే. ఆఫ్టర్ 8 to 9 years వాళ్ళు జైల్లో ఉన్న తర్వాతకి వాళ్ళని మొన్న రీసెంట్గా రిలీజ్ చేశారంట. రిలీజ్ చేస్తే
ఏమైంది, వాళ్ళు నా పరువు పోయింది, నా పరువు నష్టం కింద సో మీరు నాకు ఒక 50 లక్షలు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ పైన అయితే కేసు పెట్టడం అయితే జరిగింది. సో చూసారా, ఎవరో అమ్మాయికుల్ని ఇరికించారు, దీంట్లో ఎవరో పెద్దవాళ్ళు ఉండి అని అనుకుందాం. సో ఆ పెద్దవాళ్ళు వీళ్ళని ఇరికిస్తే వీళ్ళు వచ్చి మళ్ళీ పేరెంట్స్ పైన కేసు పెట్టాల్సి వచ్చింది. సో ఇక్కడ ఇలానే ఈ 2 కేసుల్లాగానే చాలా మిస్సింగ్ కేసెస్, ఈ చాలా మిస్సింగ్ కేసెస్ డేటా అనేది మిస్ అవ్వడం అయితే జరిగింది. సో ఈ డేటా అంతా ఎవరు మిస్ చేస్తున్నారు, పోలీస్ వాళ్ళు ఎందుకు అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు, సో ఎందుకంత ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతున్నారు ఆ మిస్సింగ్ కేసెస్ గురించి. సో ఇదన్నిటికంటే మెయిన్గా ఆ అన్నోన్ పర్సన్ ఎవరు, ఆ అన్నోన్ పర్సన్ 1995 to 2014 వరకు అక్కడ తను టెంపుల్లో వర్క్ చేశాడంట. సో అతన్ని బెదిరించి నేను చెయ్యను, నేను పాతి పెట్టను అన్నా సరే అతనికి శవాలు ఇచ్చేసి నువ్వు రోజు పని అదే అనమాట. ఇంకా అతనికి డైలీ వెళ్ళి తీసుకెళ్ళిపోయేసి ఎక్కడో ఒక దగ్గర పాతి పెట్టేది అనమాట. ఇప్పుడు ఎక్కడెక్కడైతే పాతి పెట్టాడో ఆ పాతి పెట్టిన దగ్గరికి ఇతను పోలీసు వాళ్ళకి చెప్తున్నాను అనమాట, ఆ ప్లేసెస్ సో అండ్ సో ప్లేస్ దగ్గర నేను ఇలా పాతి పెట్టాను, ఇక్కడ కాకుండా ఇంకా వేరే వాళ్ళు పాతి పెట్టినవి కూడా అతను చెప్తున్నాను అనమాట. సో ఆ ప్లేసెస్కి ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ హైకోర్టు కూడా సపోర్ట్ చేసి మీరు వెతకండి అని చెప్పేసి అయితే ఒక సిగ్నల్ అయితే ఇచ్చింది. సో అక్కడి నుంచి వీళ్ళు మనకి వెతకడానికి సిట్ అని చెప్పేసి ఒక డిపార్ట్మెంట్ అయితే ఉంటుంది అనమాట. ఆ డిపార్ట్మెంట్ని అప్రూవ్ అయితే చేశారు వాళ్ళు. అంటే మనకి ఏదైనా దొరికినప్పుడు, మనకి ఏదైనా మర్డర్ జరిగినప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ పూడ్చిపెడతారు కదా, ఆ పూడ్చిపెట్టిన టైంలో పర్టికులర్గా మనకి పోలీస్ వాళ్ళు అయితే వచ్చి దాన్ని తవ్వి తీయారనమాట. సో పర్టికులర్ SIT అని చెప్పేసి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళు వచ్చి ఆ పూడ్చిపెట్టిన శవాన్ని అయితే వాళ్ళు తీస్తారనమాట. అంటే ఆ బాడీని, ఆస్తికల్ కానీ అదాన్ని. దాని తర్వాత ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ అదంతా వాళ్ళు చూసుకుంటారు ఇంకా. సో ఇక్కడ వాళ్ళు ఫారెన్సిక్ వాళ్ళు ఏమని చెప్పారంటే, ఇట్లా సపరేట్ బోన్స్ కాకుండా ఓన్లీ ఫుల్ బాడీ లాగా దొరికితే దాన్ని బట్టి మనం వాళ్ళు ఎగ్జామినేషన్ చేస్తే వాళ్ళు ఎలా చనిపోయారు ఏంటి అని చెప్పేసి అయితే మనం తెలుసుకోవచ్చు అని అయితే. ఈ SIT టీంలో ఏం జరుగుతుంది అంటే, అతని పక్కనే ఒక 4-5 డేస్ నుంచి ఉండి అతనితో పాటే ఇదంతా జరుగుతుంటే ఆ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో అతను ఈ అన్నోన్ పర్సన్ని బెదిరించిండు, లేకపోతే నువ్వు చెప్పకు అని చెప్పేసి అయితే ఆరోపణలు వస్తున్నాయి. సో ఆ SIకి సపోర్ట్ ఇవ్వరు అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. సో గైస్, మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో దీనికంటే ఇన్ఫర్మేషన్ అయితే చాలా బాగుంటుంది. సో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి అయితే నేను పెట్టట్లేను, మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూడండి.